అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మిస్టర్ పెళ్ళికొడుకు అని పేరెట్టి హీరో క్యారెక్టర్ కామ్గా ఉండి హీరోయిన్ క్యారెక్టర్ యాక్టివ్గా ఉండే సినిమా ఇచ్చారు నాకు. సో అందాల రాముల్లో ఆర్తి అగర్వాల్ ఎలా హీరో, ఈ సినిమాలో ఈషా చావ్లా గారు హీరో క్యారెక్టర్ ఇచ్చి నాకు హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చారు. యాక్చువల్గా నేను ఆత్మాని భయపడుతూ ఉండేవాడిని దేవి ఈ సినిమా సెంటిమెంట్ బాగుందని కమిట్ అయ్యాను. నాకు అసలు ఈ సినిమా ఫస్ట్ కమిట్ అవ్వని చెప్పింది, నా సినిమా చూడమని చెప్పింది నల్లమల బుజ్జండి. ఆయన మాటని థియేటర్లో సినిమా చూశాను, సినిమా చాలా బాగా నచ్చింది, ఇంట్రెస్ట్గా ఉందని చెప్పాను. నన్ను అడిగారు మాట తిరుపతి ప్రసాద్ గారు, మనం చేద్దాం కదా, ఇప్పుడు చెయ్యాలి కదా, ఏ సినిమా చేద్దామని. తనువేడ్స్ మనం నాకు ఉన్నట్లయితే నచ్చింది సార్, అదే సరే ట్రై చేస్తాను వెళ్తే అన్నారు. ఈ సినిమా వచ్చిన తర్వాత సినిమా చూస్తే చాలా కామ్గా ఉందండి. అంటే మళ్ళీ కనీసం మర్యాద రామంలో అంటే మన చుట్టూ టెన్షన్ ఉంది, మనం కామ్గా ఉన్నాం. ఇందులో అందరూ చుట్టూ యాక్టివ్గా ఉన్నారు, మనం కామ్గా ఉన్నాం, ఏమైనా తేడా కొట్టేద్దా అన్నాను. దేవి అన్నాడు, లేదు భయ్య నీకెందుకు, నేను చేస్తాను చూడన్నాడు. నిజంగా ఈ సినిమా సక్సెస్ 100% దేవిదండి ఫస్ట్. ఎందుకంటే దేవి ఈ సినిమాని మన నేటివిటీకి తీసుకొచ్చి మన కల్చర్ కాందాన్ని మన కల్చర్లో పెట్టి ఈ సినిమాని చాలా బాగా తీసుకొచ్చాడండి. తనువేడ్స్ మనీలో లేని చాలా ఐటమ్స్ ఒక లైన్ తీసుకున్నాడండి. ఆ సినిమాలో ఏం మంచి ఉందో తీసుకున్నాడు, చాలా బాగా చేశాడు. నెక్స్ట్ ఈ సినిమా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ స్టార్ట్ అయిన కానించి కంప్లీట్ అయ్యేదాకా ఈ సినిమాకి మ్యాక్సిమం మీరు చూసిన చెప్పి గుర్తుండేది సమీర్ రెడ్డి గారు అండి. అందాల రాముడు అనే సినిమా కోసం నేను ఆయన అడిగి, ఆయన పెద్ద కెమెరామెన్గా ఉన్నప్పుడు నాకు చేయాలన్నయ్య అంటే అలా సూపర్ గుడ్లో స్టార్ట్ అయ్యారండి ఆయన. సో ఇది 3rd ఫిలిం. ఆయన వర్క్ ముందు మేము ఎవరం పని చేయమండి, ఎందుకంటే ఆయనే కనపడిపోతారు. ఆయనకి నాకు పోటీ. సరే చూద్దాం అబ్బాయి, నీ స్టెప్ కనపడద్దా, నా విజువల్ కనపడతాను, సరే అన్నయ్య చూద్దాం. ఇలా కాంపిటీషన్తో చాలా బాగా చేసేవాడి. ఆయన మళ్ళీ నన్ను పెళ్లి కొడుకుని చేశారండి, చాలా అందంగా చూపించి. అండ్ 3rd నాకు ఈ సూపర్ గుడ్ బ్యానర్లో ఫస్ట్ సినిమా ఇచ్చింది అందాల రాముడు సినిమా అండి. నేను 2 years పెట్టిందండి ఆ సినిమా యాక్ట్ చేయడానికి. నేను నమ్మలేకపోతున్నానండి, నేను హీరో అంటే నాకు నమ్మకపోతే కావట్లేదు, 2 గంటలు కూర్చోబెట్టలేనేమో, టెన్షన్ వచ్చేస్తుంది నాకు, వద్దు సార్ తర్వాత చూద్దాం అంటే 2 years తర్వాత అందాల రాముడు చేశానండి నేను. సో అసలు నాకు నా కెరీర్ని స్టార్ట్ చేసిందే సూపర్ గుడ్ అండి. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ స్టార్టింగ్ సినిమా అందాల రాముడు అండి. సో పరాజయన్ గారికి, తిరుపతి ప్రసాద్ గారికి, అప్పారావు గారికి, ఎస్పెషల్లీ ఆర్పి చౌదరి గారికి అండి. ఆయన వాళ్ళ అబ్బాయిని పెట్టి తీస్తే ఎలా ఖర్చు పెడతారో నాకు తెలియదు, కానీ అంతకంటే బాగా ఖర్చు పెట్టి నాతో ఈ సినిమా తీశారండి. సో ఆయనకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఇంక ఈ సినిమా విషయంలో ఇంకొకళ్ళు ఈషా చావ్లా గారు అండి. పూలనగర్ సినిమా చేశానండి ఆవిడతోని. వెరీ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ అండి. ఈ సినిమాకి వచ్చేటప్పటికి నాకు డౌట్ వచ్చింది, ఏమంటే అదేంటి ఆవిడ క్యారెక్టర్ డామినేటింగ్గా ఉంది, ఆల్రెడీ ఈవిడ డామినేటింగ్గా యాక్టివ్గా ఉన్నారు, మన ఏమైనా తినేస్తారా అని భయపడ్డాను. కానీ పోటాపోటీగా చేసామండి. ఆవిడ ఈ రోజున ఇక్కడ లేరు. యాక్చువల్గా ఆవిడకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. దుబాయ్లో వేరే షూటింగ్లో ఉన్నారు. ఈ మాట ఎందుకనంటేనండి, మేము ఒక 100 ఫైట్లు చేసి 100 సాంగులు చేసి ఏం చేసినా సరే హీరోయిన్ లేకుండా అయితే సినిమా ఉండదండి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయి కానీ హీరో ఓరియంటెడ్ సినిమాలు లేవండి ఆడవాళ్ళు లేకుండా. అసలు ఆడది లేకుండా సృష్టి లేదు, ఇంక సినిమా ఏంటి? సో మన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే మన బతుకులు అంత బాగుంటాయని కోరుకుంటున్నాను. సో ఈ సినిమాలో ఎస్ఏ రాజ్ కుమార్ గారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. కొంచెం ఆయన నేను ఇబ్బంది పెట్టుంటే ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఆయన కొట్టిస్తే సాంగ్ అన్నయ్య ఇంకా రితం కావాలన్నాను. ఇంకా రితం ఎక్కడి నుంచి కొట్టిన అబ్బాయి, నాకు చేతులు లాగేస్తున్నాయి అన్నారు. మీకు ఇక్కడ కొడతానికే చేతులు లాగేస్తే మేము అక్కడ చెయ్యాలి అవన్నీ, మా కాళ్ళు చేతులు లాగవేంటి అని చెప్పి కొట్టించుకున్నానండి. బాగా కొట్టారు ఆయన. థియేటర్లో మట్టుకి చాలా బాగుంటుందండి, సాంగులు మంచి అసెట్ అవుతాయండి ఈ సినిమాకి. అండ్ నేను తులసి గారే నాకు ఫస్ట్ చెప్తా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి సినిమా జరిగిన నాళ్ళు. అమ్మ ఏంటి పరిస్థితి ఏంటి, సినిమా వర్కౌట్ అవుద్దా అంటే, ఏం లేదురా, నీ మనసు ప్యూర్గా ఉంటుంది, కథ కూడా ప్యూర్గా ఉంది, నీ డ్యాన్సులు కూడా ప్యూర్గా ఉన్నాయి, అన్నీ ప్యూర్గా ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ కూడా ప్యూర్గా వస్తారు కాబట్టి గ్యారంటీగా నీ సినిమా పెద్ద హిట్ అవుతుందిరా అని చెప్పారండి. థ్యాంక్ యూ తులసి గారు. అండ్ మార్నింగ్ షూటింగ్ పెట్టుకుని కూడా ఇప్పుడు దాకా నుంచినటువంటి తమన్నా గారి అండ్ నాగ చైతన్య గారికి ఇద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ అన్నయ్య ఈ ఆడియో రిలీజ్ని రియల్ ఆడియో రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
సో ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు. ఇంకా మన అది కొంచెం ప్రసంగం పెద్దదైందండి. అంటే జనరల్గా నేను 2 ముక్కలు మాడుతానండి. ఇది నీ ఆడియో, నువ్వు 4 నిమిషాలు మాట్లాడాలని చెప్పారు, అందుకే మాడుతున్నాను యాక్చువల్గా. సో మీరు అందరూ కూడా థియేటర్కి వెళ్తే మీరు పెట్టిన 50 రూపాయలకి మేము 100 రూపాయలు వర్కౌట్ అయ్యేలా చేద్దామని ట్రై చేయండి. సో తర్వాత మళ్ళీ సక్సెస్ ఫంక్షన్లో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సునీల్, మిస్టర్ పెళ్ళికొడుకుని నీకన్నా అప్పారావు పెడితే బాగుండేది. ఇందాక నుంచి ఆయన రావడం సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే అప్పారావు హడావిడి నాకు ఇష్టమైన మనిషి ఆయన. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఎస్ఏ రాజకుమార్ గారి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఫెయిల్ అవ్వలేదు. అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా వాటన్నిటిని మించి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మెడ్రాస్లో కోడి రామకృష్ణ గారి దగ్గర తను పనిచేసేవాడు, సాగర్ గారి దగ్గర నేను పనిచేసేవాడిని. అప్పటి నుంచి మేము స్నేహితులు. తను బ్లేడ్ బాబ్జీ సినిమా చాలా అద్భుతమైన కామెడీ చేశాడు. తను ఇట్స్ మనం తను మార్పులు చేసిన చాలా బాగా మార్చి మన నేటివిటీకి తీసుకొచ్చాడని సునీల్ చెప్పాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి తనకి మంచి పేరు తీసుకురావాలి. నిజంగా సునీల్ కష్టానికి హ్యాట్స్ ఆఫ్. డాన్సులు చాలా బాగా చేశాడు. తనకి చాలా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ మన ఎన్వి ప్రసాద్ గారికి, పరాజ్ జైన్ గారికి, ఆర్బి చౌదరి గారికి అందరికీ మంచి ప్రాఫిట్స్ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అటు తమిళ్లో కానీ, తెలుగులో కానీ, కన్నడలో కానీ, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఒక అగ్ర నిర్మాణ సంస్థ. ఆ సంస్థ నుంచి ఎంతోమంది టెక్నీషియన్స్ తయారయ్యారు. ఈ రోజున చాలా అద్భుతమైన స్థానంలో ఉన్నారు. అటువంటి చరిత్ర సూపర్ గుడ్ ఫిలిమ్స్ది. అలా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో నేను నువ్వు వస్తావని అనే సినిమాకి కో డైరెక్టర్గా పనిచేశాను. ఆ తర్వాత చౌదరి గారి ఆశీస్సులతో ఆ బ్యానర్లోనే నేను డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాను. కానీ వేరే బ్యానర్లో నేను డైరెక్టర్ అవ్వడం జరిగింది. తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఈ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో నేను దర్శకత్వం వహించడం జరిగింది. మిస్టర్ పెళ్ళికొడుకు, అది మా హీరో సునీల్ గారి మూలంగా. ప్రత్యేకంగా నేను సునీల్ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. తర్వాత ఈ సినిమా విషయానికి వస్తాయండి. మొదటి మార్కులు హీరో సునీల్ డ్యాన్సులకు వస్తాయండి. అంటే ఫస్ట్ ఈ సినిమాకి మొదటి ప్రేక్షకుడిగా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశానండి. అంటే పాటలు ఇప్పటికీ ఒక్కొక్క పాట ఒక 50 సార్లు చూసుంటానేమో, 60 సార్లు చూసుంటానేమో. అంత అద్భుతమైన డ్యాన్సులు. అంటే తన కష్టం మీకు ప్రతి స్టెప్లోనూ కనిపిస్తుందండి. ఇది రేపు ఖచ్చితంగా ఆడియన్స్ని ఆ పాటలు బ్రహ్మాండంగా అలరిస్తాయి. అలాంటి పాటలు ఇచ్చినటువంటి ఎస్ఏ రాజకుమార్ గారు, ఆయన గురించి చెప్పాలంటే నేను ముందుగా రాజకుమార్ గారికి నేను అభిమాని అండి. నేను ఆయనతో పనిచేసే రెండో సినిమా, నా సినిమా లీలామాల్ సెంటర్ కూడా ఆయన మ్యూజిక్ చేశారు. ఇది రెండో సినిమా. బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారండి, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు ట్రెండ్తో పోటీ పడాలి నేను అనే ఉద్దేశంతో ఆయన చేసిన పాటలు చాలా బాగా వచ్చాయి. ఇప్పుడే మీరు అందరూ కూడా ఫస్ట్ సాంగ్ విన్నారు. ఆయనకి తర్వాత మార్కులు వస్తాయి. తర్వాత ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో. సమీర్ రెడ్డి గారు చాలా అందంగా తీశారు, ఆయనకి మార్కులు వస్తాయి. తర్వాత అన్ని పాటలు కూడా మన సుద్దాల అశోక్ తేజ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు, వనమాలి గారు, వీళ్ళందరూ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చక్కగా పాటలన్నీ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. తర్వాత డైరెక్షన్ విషయానికి వస్తే రేపు ప్రేక్షకులు చూసిన తర్వాత ఎన్ని మార్కులు ఇస్తే అన్ని మార్కులు తీసుకుంటాను.
డెఫినెట్గా సినిమా ఇది చాలామంది తను వెట్స్ మను అనగానే తను వెట్స్ మను సునీల్తో ఎలా చేస్తున్నారు అంటే అదొక మల్టీప్లెక్స్ సినిమా లాగా ఉంటుంది కదా, మల్టీప్లెక్స్ ఆడియన్స్ చూసే సినిమా లాగా ఉంటుంది కదా అని చెప్పి అందరూ చాలామందికి ఇప్పటికీ డౌట్ ఉందండి. కానీ రేపు సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా అది పోతుంది. ఎందుకంటే హీరో సునీల్ గారి మీద ఏమైతే ఆడియన్స్ కోరుకుంటారో వాటన్నిటిని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సినిమా బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దాంతోపాటు డ్యాన్సులు అల్టిమేట్ అది చెప్పాను కదండి. అలా ఆడియన్స్ ఆయన మీద ఏమైతే కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. తర్వాత సినిమా మేకింగ్ పరంగా కూడా చాలా అంటే దర్శకుడు ఏది అడిగితే అది ఇచ్చి చాలా అద్భుతంగా చేశారండి. మాకు ప్రసాద్ గారు కానీ, పారస్ జైన్ గారు కానీ, చౌదరి గారు కానీ మమ్మల్ని మా యూనిట్ని చాలా ఎంకరేజ్ చేస్తూ మాకు చాలా కోఆపరేట్ చేశారు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా అప్పారావు గారి గురించి. అప్పారావు గారు లేకపోతే ఈ సినిమానే కాదండి, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఆయన వెన్నెముక అనాలో ఏమనాలో తెలియదండి. అంత చాలా కష్టపడి ఆయన ప్లాన్ చేసి చక్కగా చేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే నాలాంటి వాళ్ళ మీద మా చౌదరి గారికి కానీ, ప్రసాద్ గారు, పారాస్ జైన్ గారు లాంటి వీళ్ళందరూ ఆశీస్సులు మాకు ఎప్పుడూ కావాలి, ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.